తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. కొన్ని రోజులుగా వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతున్నాయి. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. బహిరంగ ప్రాంతాలు, శివారు ప్రదేశాల్లో చలిగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. డిసెంబర్ 2వ వారంలో ఈ స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని వాతావరణ శాఖ తెలిపింది. ఇక చలి తీవ్రత వల్ల చిన్నారులు, వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చర్మం పగుళ్లు బారడం, కళ్ళ నుంచి నీళ్లు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై మంచు కమ్మేస్తోంది. ఉదయం పూట రోడ్లపై మంచు కురుస్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. ఇక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి. హైదరాబాద్ లో 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.9 డిగ్రీలు తక్కువ. ఇక హన్మకొండలో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో 5.6, మెదక్లో 6.5 డిగ్రీల మేర సాధారణం కంటే ఉష్ణోగ్రతలను పడిపోయాయి. రాష్ట్రంలో మరో 3 రోజులు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఇవాళ 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి మనం చూస్తున్నాం రహదారులను అయితే పొగమంచు కమ్మేసింది. అంటే వాహనదారులు వెళ్లాలన్నా కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. అలాగే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రతను అయితే గత కొద్ది రోజులనైతే పూర్తిగా పెరిగిందని చెప్పొచ్చు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తగ్గుముఖం పట్టడంతో అయితే పూర్తిగా ఉదయం వేళనైతే భారీగా పొగమంచు అయితే కురుస్తోంది. దాదాపుగా గత 3 రోజుల నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 నుంచి 6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే బయటికి రావాలంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న మనం చూసాం, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆదిలాబాద్ లో 6.2, ఇటు నిర్మల్ జిల్లాలో 7.5, మంచిర్యాల జిల్లాలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కూడా పూర్తిగా సింగిల్ డిగ్రీకి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పల్లెతో పాటు పట్టణాల ప్రజలైతే ఈ చలి తీవ్రతతోటి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అత్యవసరం అయితేనే బయటికి రావాలి తప్ప లేదనుకుంటే ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు చలి కాలంకి సంబంధించి డిసెంబర్ మొదటి వారంలోనే ఇంత మేర చలి తీవ్రత ఉండడంతో అయితే ఇటు ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు మరో 2 నెలల సీజన్ అయితే చలికాలం సీజన్ ఉంది. రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత ఏ రకంగా ఉంటుందంటూ కూడా ఇటు ఉమ్మడి జిల్లా ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ పట్టణ ప్రాంతాల్లోనే పూర్తిగా ఈ మేర చలి తీవ్రత ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల పరిస్థితి మాత్రం మరింత దయనీయంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాత్రి మొదలుకొని ఉదయం వరకు కూడా పూర్తిగా చలిమంటలు వేసుకునే పరిస్థితులు అయితే ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి. మరోవైపు ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ లో ఉన్నటువంటి సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలను కూడా చలిపులు అయితే గజగజ వణికిస్తోంది. ఇటు సింగరేణి ప్రాంతాల్లో కొంత చలి తీవ్రతనైతే తక్కువ మొత్తంలో ఉంటుంది, కానీ ఈ ఏడాది మాత్రం సింగరేణి ప్రాంతాల్లో కూడా భారీగా. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.